హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్‌లో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మోమో వచ్చేసి జిన్‌తో చెప్పేస్తుంది కదా! ఏదేమైనా సరే నేనైతే నిన్నొదిలే ప్రసక్తే లేదు. నేను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను. నీ పక్కనే ఉంటానని చెప్పేసి, ఆ మాటకి జిన్ చాలా ఎమోషనల్ అయిపోయి వెంటనే మోమోని హగ్ చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో, ఆ రోజు నైట్ సీనియర్ తనని డిన్నర్‌కి ఇన్వైట్ చేశారు కదా! సో, ఇప్పుడు ఎలాగో వీళ్ళ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయింది కాబట్టి, ఆ డిన్నర్‌కి జిన్‌ని కూడా తీసుకువెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళగానే సీనియర్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా! అంటే, కాదు నా కరెంట్ బాయ్ ఫ్రెండ్ అన్నట్టు చెప్తుంది. అక్కడున్న వాళ్ళందరూ ఓహ్! అని చెప్పేసి అరిచేస్తారు. చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోయారా? జాయిన్ అవ్వండి అన్నట్టు జిన్‌తో కూడా చెప్తాడనమాట సీనియర్. ఈరోజు బిల్ నేనే పే చేస్తాను అన్నట్టు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు మళ్ళీ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయింది కదా! అందుకనమాట. అలా వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. డ్రింక్ చేస్తూ ఉంటారు. మీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు అడిగితే, కన్ఫర్మ్‌గా త్వరలోనే చెప్తాం అన్నీ మీకు అన్నట్టు అంటాడనమాట జిన్. అలా అందరూ ఎవరి పనిలో వాళ్ళుంటే వీళ్ళేమో టేబుల్ కింద ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మురిసిపోతూ ఉంటారు. మోమో ఇంకా జెన్. అలాగే వాళ్ళు అలా టేబుల్ దగ్గర కూర్చున్నా కూడా ఎవరు వాళ్ళ పక్కన లేనట్టు ఆ టేబుల్ దగ్గర వాళ్ళే కూర్చున్నట్టు ఊహించుకుంటూ ఉంటారనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత బయట లైట్‌గా వర్షం పడుతూ ఉంటుందనమాట. అందరూ వెళ్ళిపోతారు. ఎవరి అంబ్రెల్లాస్ వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి. బట్ వీళ్ళిద్దరు మిగిలిపోతారు. వీళ్ళిద్దరి దగ్గర అంబ్రెల్లా లేదని చెప్పేసి జిన్ ఏం చేస్తారంటే దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్ళిపోతాము. మరి తడిచిపోతాం కదా అని మోమో అంటే, లేదు లేదని చెప్పేసి తన కోట్ తీసి మోమోని అందులోకి రమ్మని చెప్తాడనమాట. మరి నాకు వే కనిపించదంటే, ఇట్స్ ఓకే నేనున్నాను కదా! నేను తీసుకెళ్తా అని చెప్పేసి, అలానే ఇద్దరు ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఫాస్ట్‌గా జిన్ వాళ్ళ ఫ్లాట్‌కి. లోపలికి వెళ్ళగానే నేను వెళ్లి బాత్ చేసొస్తా అని చెప్పేసి జిన్ అంటాడనమాట. బాగా తడిచిపోయాడు కాబట్టి వర్షంలో. సో, అతను బాత్రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత మోమో వచ్చేసి ఆ ఇంట్లో చూస్తూ ఉంటుందనమాట. అక్కడ కొన్ని స్పేస్ రిలేటెడ్ టాయ్స్ అన్నీ అలైన్ చేసి నీట్‌గా పెట్టుంటాడు. అవి చూసి తను షాక్ అయిపోతుంది. ఎందుకంటే అతను ఇంకా క్విన్ ఇంకా మోమో ఇద్దరు కలిసి ఫ్యూచర్‌లో ఆ పని చేద్దామని చెప్పి అనుకుంటారనమాట పాస్ట్‌లో. అంటే ఇవన్నీ గుర్తున్నాయి తనకి అని చెప్పేసి, తను రాగానే జిన్ రాగానే "ఇవన్నీ ఎప్పుడు చేశావంటే, అప్పట్లో ఇక్కడికొచ్చిన తర్వాత చేశాను. సెకండ్ టైమే నాకు కరెక్ట్‌గా వచ్చింది. ఫస్ట్ టైమ్ రాలేదు. బట్ సెకండ్ టైమ్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ పెట్టేశాను. అలాగే కొన్ని టాయ్స్ ఏమో అక్కడ నేను హాస్పిటల్‌లో ఉన్నాను కదా! థాయిలాండ్‌లో. అక్కడ నాకు చాలా బోర్ కొట్టేది. ఏమీ లేదు కదా! పని కూడా. అప్పుడు నేర్చుకున్నాను ఎలా పెట్టాలి అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇవి మనిద్దరం కలిసి ఫ్యూచర్‌లో చేద్దాం అనుకున్నాం కదా! అంటే వెనక నుండొచ్చి జిన్ ఇలా చెప్తాడనమాట. కావాలంటే మళ్ళీ థర్డ్ టైమ్ చేద్దాం తీసేసంటే, లేదు అలా కాదన్నట్టు తను చెప్తుంది. జిన్ హగ్ చేసుకొని థామస్ ఎవరు అన్నట్టు తననడిగితే తను ఆస్ట్రేలియా అలాగే హాఫ్ ఫ్రెంచ్. అతన్ని వెంట పడ్డాడా అన్నట్టంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా! నా వెంట చాలా మంది పడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు అన్నట్టు తను చెప్తుంది. ఈరోజు నైట్ నేనిక్కడే ఉండొచ్చా అని చెప్పేసి అడుగుతుందనమాట. వాళ్ళిద్దరు క్లోజ్‌గా ఉన్నప్పుడు. రేపు నువ్వు ఇక్కడికి మూవ్ అయిపో నా ఫ్లాట్‌కే. నా ఫ్లాట్‌లోనే ఉందువు గాని అంటే, అంటే ఈరోజు నైట్ ఉండమని అయితే చెప్పట్లేదు కదా! సరే అయితే నాకెందుకు మరి నేను వెళ్తున్నా అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అవునా! నిజంగా వెళ్ళిపోతావా అన్నట్టు తిను క్వెషన్ చేస్తే, నేనేమి ఇంకా చిన్న పిల్లని కాదని చెప్పేసి, వెంటనే జిన్ని తోసేసి తను జిన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. ఆ రోజు నైట్ ఇక వాళ్ళిద్దరూ అలాగే అక్కడే పడుకుంటారు కలిసి జిన్ రూమ్‌లోనే. నెక్స్ట్ డే మోమో లేచేసరికి తన డ్రెస్ అక్కడంతా వాష్ చేసి పక్కన పెట్టుంటుందనమాట. తను వెంటనే బాత్ చేసి డ్రెస్ చేసుకొని బయటకొచ్చి చూస్తే టేబుల్ మీద బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీగా ఉంటుంది. లోపల మన జిన్నొచ్చి ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఉంటే లోపలికి వెళ్ళి బ్యాక్ సైడ్ నుండి హగ్ చేసుకుంటుంది. బాగా నిద్రపోయావా నైట్ అంటే, ఆ! అన్నట్టు తను చెప్తుందనమాట. ఎప్పుడొస్తున్నావు మరి? ఎప్పటినుంచి ఉంటావిక్కడ? అంటే యాక్చువల్లీ నేను ఆల్రెడీ అక్కడ ఉంటున్నాను కదా! సో, 2 మంత్స్ రెంట్ ఆల్రెడీ కట్టేశాను. సో, అదయిన తర్వాత వస్తే బెస్ట్ కదా! వేస్ట్ అయిపోతాయి మనీ అంటే వెంటనే జిన్ ఏం చేస్తాడంటే ఆ మనీ తనకి ట్రాన్స్‌ఫర్ చేసి చూసావా నీ మనీ వెనక్కొచ్చేసినియి. ఇప్పుడైతే వేస్ట్ అవ్వవు కదా! సో, ఈరోజే వచ్చేసేయి అన్నట్టు చెప్తాడు. అప్పుడే ఎవరో బెల్ కొడుతూ ఉంటే వెంటనే వెళ్లి జిన్ డోర్ ఓపెన్ చేస్తాడు. తన డ్రైవర్ వచ్చుంటాడు. అతని పేరు వెన్ అనమాట. సో, అది వీకెండ్ కాబట్టి, ఇప్పుడు వీకెండ్ చేస్తే మీరు ఇస్తారు కదా మనీ అంటే, "ఆ! తప్పకుండా" అన్నట్టు అంటాడు. ఇంతలో మొమోని చూసి, "ఓహ్! మీరు" అని చెప్పేసి "పర్లేదు. నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఫాస్ట్‌గా వచ్చేసేయండి" అని చెప్పి చెప్తాడు. సో, డోర్ క్లోజ్ చేసిన తర్వాత, "అంటే ఇదంతా నువ్వు ముందే ప్లాన్ చేసావా? ఈరోజు ఎలా అయినా సరే ఇక్కడికి రావాలని చెప్పేసి. సో, మా ఇంట్లో ప్యాకింగ్ చేసుకొని ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం అనుకున్నావా?" అంటే నవ్వేస్తాడనమాట. ఇక వీళ్ళిద్దరూ రెడీ అయిపోయి మోమో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడంతా ప్యాక్ చేసుకొని ఇప్పుడు జిన్ ఫ్లాట్‌కి తెచ్చేసి తనిక్కడ ఉండిపోవచ్చు అని చెప్పేసి ఇక. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ దిగి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు ఆ డ్రైవరు? నీకు డ్రైవర్ కూడా ఉన్నాడా? అలాగే నువ్వు బిజినెస్ ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటావని చెప్పి కెఫేలో వర్క్ చేసే వాళ్ళు చెప్పారు. ఇదంతా నాకు తెలియాలంటే ఇప్పుడేంటి సడెన్‌గా ఇన్ని క్వెషన్స్ నైట్ అడగొచ్చు కదా! అంటే ఆ మొమెంట్‌లో ఎలా అడగాలి? ఇప్పుడు చెప్పు అన్నట్టు అంటుంది.
అన్నీ అవే తెలుస్తాయి. కంగారెందుకు ఫస్ట్ ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మోమో తన ఇంటి లోపలికి తీసుకెళ్ళి ఇదే నేనుండే రూమ్ అని చెప్పేసి చూపిస్తుందనమాట. అలాగే ప్యాకింగ్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంటుందంటే, నేను చేస్తాను కదా అంటే, లేదు అన్నిటికి నిన్ను హెల్ప్ అడగలేను కదా అంటే, జీవితాంతం నువ్వు ఏం అడిగినా నీకోసం చేస్తూనే ఉంటానన్నట్టు అంటాడు. తనిక నవ్వేస్తుంది. ఇక ఇద్దరు కలిసి ప్యాక్ చేస్తూ ఉంటారనమాట. మోమో వచ్చేసి బట్టలు సర్దుకుంటున్నప్పుడు అడుగుతుంది. చెప్పొచ్చు కదా బిజినెస్ ట్రిప్స్ ఏంటో అన్నట్టు. ఈ డ్రైవర్ ఎప్పటినుంచి ఉన్నాడు నీకు అన్నట్టు క్వెషన్ చేస్తే, యాక్చువల్లీ నేను చైనాకొచ్చిన తర్వాత కెఫే పెట్టాను. ఆ కెఫే తర్వాత ఆటోమోటివ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నాకు ఒక చిన్న ప్రాజెక్ట్‌లో నాకు కూడా వాళ్ళు వర్క్ ఇచ్చారు. సో, ఆ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తూ ఉండే. అందుకే బిజినెస్ ట్రిప్స్ అని చెప్పేసి అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాను. వాళ్ళకి నా కండిషన్ అర్థమయ్యి, నా హెల్త్ కండిషన్ బాలేదని చెప్పి వాళ్ళే నాకొక డ్రైవర్‌ని అరేంజ్ చేశారు వెన్నీ అన్నట్టు ఈ స్టోరీ అంతా మోమోతో చెప్తాడు. అన్నీ సర్దుకున్నావంటే, ఆ! మోమో సర్దుకున్నా అన్నట్టు చెప్తుందనమాట. మరి ఇంకా ఇక్కడ ఒక స్కర్ట్ కనిపిస్తుందే అన్నట్టు అతీష్ చూయిస్తే, ఇది స్కర్ట్ కాదు డ్రెస్ అన్నట్టు తను చెప్తుంది. అవునా! మరి డ్రెస్ ఎలా ఉంటో ఒకసారి వేసుకొని రావచ్చు కదా! అంటే, సరే అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ పక్కనే అక్కడన్నీ ప్యాక్ చేస్తూ ఉంటే, తనకి ప్రీవియస్‌గా ఉన్న స్పోర్ట్స్ కార్ ఉంటుంది కదా! అలాంటిది ఒక చిన్న మోడల్ చేయించుకొని ఆ ఇంట్లో పెట్టుకుంటుంది మోము. అది చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. అంటే తన జ్ఞాపకాలు ఇంకా మోమోని విడిచిపెట్టకుండా అలాగే తన గురించి ఆలోచిస్తుందని చెప్పేసి. ఒక బుక్ కూడా కనిపిస్తుందనమాట. మోమో చిన్నప్పటి నుండి తన లైఫ్‌లో జరిగిన మూమెంట్స్ అన్నీ, ఫోటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని ఆ బుక్‌లో పెట్టుకుంటుంది. అందులో వాళ్ళిద్దరి ఫోటో కూడా ఒకటి చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. అక్కడ థాయిలాండ్‌లో ఉన్నప్పుడు తను బాక్సింగ్ చేసేవాడు కదా! తను వెళ్ళిపోయిన తర్వాత తను రాసిన పేపర్స్ ఇంకా కొన్ని ఐటెమ్స్ అన్నీ తనతో పాటు మోమో తెచ్చుకొని ఆ బాక్స్‌లో జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంది. అవి కూడా చూస్తాడు తను. మోమో నన్నింతలా ప్రేమించిందా అని చెప్పేసి ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంతలో మోమో డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకొస్తుందనమాట. మోమోనలా చూసి చాలా బావుందని చెప్పి అనుకుంటాడు. రెగ్యులర్‌గా ఇలాంటి డ్రెస్సులేసుకోవేంటి? ఎప్పుడేసుకుంటావంటే, హ్యాండ్సమ్ అబ్బాయిలు కనిపిస్తేనే ఇలాంటి డ్రెస్సులేసుకుంటామేమో అన్నట్టు తను చెప్తుంది. అవునా! మరి నేనిప్పుడు హ్యాండ్సమ్‌గా ఉన్నానా అని చెప్పేసి, దానికి నేను క్వాలిఫై అయ్యానా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, కింద వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా లేట్ అవుతుంది మీరిలా చేస్తూ ఉంటే అన్నట్టు మోమో అంటుందనమాట. వెంటనే వెన్‌కి కాల్ చేసి, మాకు కొంచెం లేట్ అవుతుంది. నా కోసం నువ్వు కాఫీ షాప్ దగ్గర వెయిట్ చెయి అని చెప్పేసి కాల్ కట్ చేసి తనని కిస్ చేస్తాడు. కాసేపు ఆగిన తర్వాత అతనేం చేస్తాడంటే, ఇంకా వీళ్ళు రాలేదని చెప్పేసి కాఫీ షాప్‌లో అక్కడ పనిచేసే ఒక అమ్మాయిని కూడా తీసుకొస్తాడనమాట. లగేజ్ ఎక్కువగా ఉందేమో, హెల్ప్ కావాలేమో అని చెప్పేసి. ఆ ఫ్లాట్ బెల్ కొడుతూ ఉన్నప్పుడు ఒక 2 మినిట్స్ ఆగి డోర్ ఓపెన్ చేస్తాడు. "ఏంటి మీరిలా వచ్చారంటే, లగేజ్ ఎక్కువుంటుంది. మీరింకా రాలేదని చెప్పేసి హెల్ప్ కోసం ఈ అమ్మాయిని తీసుకొచ్చా నేనన్నట్టు" చెప్తాడనమాట. మోమో వచ్చేసి నవ్వుకుంటూ ఉంటుంది. పాపం దేనికి లేట్ అయిందో తెలీదనుకుంటా అని చెప్పి. అవునవును అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉంటే మోమో అసలెంత బాగా అబద్ధాలు చెప్తున్నాడో అన్నట్టు అనుకుంటుంది. ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వాళ్ళు ఫైనల్లీ కాఫీ షాప్ దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళు వెళ్ళగానే మీకు కాఫీ కావాలా అని చెప్పేసి అక్కడ వెయిటర్స్ ఇద్దరు అడిగితే, లేదు మేము డిన్నర్ బయట చేస్తాము. ప్రెజెంట్ కాఫీ ఏమొద్దు అన్నట్టు తిన్ని రిసెప్షన్ దగ్గరికి తీసుకెళ్తాడు మోమోని. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అకౌంట్ బుక్ తీసి, "అకౌంట్ బుక్ నీదే నువ్వే కదా ఇక్కడుండే ఓనర్" అంటే, "నేనా? ఎప్పుడు ఓనరే నీ కాఫీ షాప్‌కి" అన్నట్టు క్వెషన్ చేస్తుంది మోమో. "మరిదంతా ఎవరి కోసం చేశాను అనుకున్నావు? నీకోసమే కదా!" అన్నట్టు చెప్తాడు. పాస్ట్‌లో ఇక్కడికొచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఈ కాఫీ షాపే పెట్టాలనుకున్నాను. అలాగే దీని డిజైనింగ్, దీన్ని సెలెక్ట్ చేయడం అంతా నువ్వేదైతే పాస్ట్‌లో చెప్పావో అదే గుర్తుపెట్టుకొని మరీ చేశాను అన్నట్టు తను చెప్తాడు. మరి ఫస్ట్ 2 ఇయర్స్ ఇక్కడ లాస్ వచ్చింది కదా! అంటే లాసా అంటే మేబీ పూర్ మేనేజ్‌మెంట్ అయి ఉంటుంది కదా! తర్వాత నేను ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు మంచిగానే రన్ అవుతుంది కదా! అన్నట్టు అంటాడు. అప్పుడే తన్ని కిస్ చేస్తాడనమాట. తర్వాత మళ్ళీ తన్ని కిస్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే కాలొస్తుంది. అర్జెంట్‌గా బిజినెస్ ట్రిప్‌కి రావాలని చెప్పేసి జిన్‌తో ఎవరో కాల్ చేసి చెప్తారు. సో, వెంటనే మోమోతో చెప్తాడనమాట. నేను అర్జెంట్‌గా బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళాలి. సో, ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్నావు అని చెప్పి భయపడకు. సో, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి తనకి చెప్తూ ఉంటాడనమాట జాగ్రత్తలు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.